నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్ యాస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని. మరి మేషంలో ఉన్నటువంటి గురుడు వృషభ రాశిలోకి ప్రయాణం కొనసాగించేటువంటి రోజు ఎప్పుడో మనకు తెలిసిందే. మే 1 తారీఖు అది. ప్రవేశించగానే మనకు నర్మదా నది పుష్కరాలు మొదలవుతాయి. ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైనటువంటి ఓంకారేశ్వరుడు కూడా ఈ యొక్క నర్మదా నది తీరం ఒడ్డునే వెలిశాడు. అసలు మామూలుగా ఉండదండి ఆ జ్యోతిర్లింగ క్షేత్రము. ఎంత హ్యాపీ, అసలు ఎన్ని రోజులు ఉన్నా కూడా అసలు నిజంగా ఎంత సంతోషం అనిపిస్తుందంటే ఆ ఓంకారేశ్వరుని ఒక్కసారి దర్శిస్తే అక్కడే అక్కడే ఉండబుద్ధి అవుతుందండి. మరి అలాంటి పుణ్యక్షేత్రంలో ఇప్పుడు ఈ నర్మదా నది పుష్కరాలు మొదలవుతున్నాయి. 18 బీజాక్షరాలు కలపాలండి. మనసులో సంకల్పం చేసుకో. బాగా మీరు వెళ్తారంటే నేను ఆ బీజాక్షరాలు పంపిస్తాను. మే 1 తారీఖు నుండి 12 తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి. సరిగ్గా గురుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి మే 1 తారీఖున ప్రవేశించబోతున్నాడు. ప్రవేశించిన నాటి నుండి మొదటి 12 రోజులు పుష్కరాలు జరుగుతాయి. వృషభ రాశిలోకి గురువుడు ప్రవేశించాడు కాబట్టి నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. నర్మదా నది తీరమునే ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది. పుష్కరాలలో బీజాక్షరాలు నిమజ్జనం చేసిన వారికి కలిగేటువంటి ప్రయోజనాలు. మీ జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేశాక మీ పుట్టుకకు మూలాన్ని తెలుసుకున్న మూలాన్ని మంత్రశక్తిగా అతి పవిత్రమైనటువంటి గోమతి చక్రాలపై లిఖించి వాటిని పుష్కర సమయంలో నిమజ్జనం చేస్తే మనకున్నటువంటి కర్మలు తొలగి అదృష్టవంతులు అవుతాం. అదేవిధంగా పితృశాపాలు తొలగిపోతాయి. పితృకర్మలు, పితృశాపాలు, కాలసర్పదోష, కుజదోష నివారణ, శిశు హత్యా పాతకం, చెడు దృష్టి నుండి విముక్తి, చేసినటువంటి పాపాలకు ప్రక్షాళన జరిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ పుష్కరాలు మధ్యప్రదేశ్లో గల నర్మదా నది తీరంలో వెలిసిన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం నుండి మొదలవుతాయి. పుష్కరాలకు వెళ్ళలేని వారు మాకు తెలియపరచండి. మీ గోత్రనామాల మీద బీజాక్షరాలు లిఖించి నర్మదా నది పుష్కరాలలో నిమజ్జనం చేసి పవిత్ర నర్మదా నది పుష్కర జలాన్ని మీ ఇంటికే అందజేస్తాం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మరి వివరాలకై మా ఆఫీసు నెంబర్లకు సంప్రదించండి.